ఇదేంటి గుమ్మడికాయ ఇలా నల్లగా మారిపోయింది? నేను ఐశ్వర్యాన్ని ఎప్పుడో మర్చిపోయాను. నేనంతా చూశాను. పెళ్లి కూతురుగా ఐశ్వర్యగాన్ని రెడీ చేసి తీసుకొస్తున్నప్పుడు మీరు తనని చూసి బాధపడడం నేను గమనించాను. నిన్ను చూడాలని చాలా ఆరాటంగా ఉందా అమూల్య? ఇలాంటి టైంలో బండి అయిపోయిందేంటి? ఏమైంది? కారు ఆగిపోయింది. వీడి బండి ఆగిందేంటి? పార్థు బండి ట్రబుల్ ఇచ్చినట్టుంది. నేను వెళ్ళి ఎలా అయినా సరే ఆడిని ఆపాలి. ఏమైంది అర్థం కావడం లేదే. అసలు విషయం చెప్తామంటే మిస్ అయ్యాడే. ఏం చెయ్యాలి? గారు ఇంట్లో శుభకార్యం పెట్టుకుని ఇంత లేటుగా వచ్చారు? అదేంటి అల్లుడు గారు, సమాధానం చెప్పకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అసలు పార్థు అమూల్య గురించి మొత్తం తెలిసిన తర్వాత నా మైండ్ మొత్తానికి బ్లాక్ అయిపోయింది. అసలు ఆ రోజు గంటలో నా పెళ్లి జరిగిపోలేని పార్థు చెప్పినప్పుడు మనకి ఏ డౌటు రాలేదు. అమూల్య అందంగా ఉంటుంది కాబట్టి చూడగానే ఓకే అన్నాడు అనుకున్నాను. కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు మాత్రం మధుబాబు విశ్వమోహన్లా సస్పెన్స్ నవల్ని తలపించేలా ఉంది.
సర్లే మావయ్య గారు, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నేను పైకి వెళ్ళి ఒకసారి పార్దుని కలిసి వస్తాను. అల్లుడు గారు, పార్దు పైన లేడు, ఇంకా రాలేదు. అదేంటి మావయ్య గారు, ఎవరున్నా లేకపోయినా నిశ్చితార్థానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పురోహితుడుంటే సరిపోతుంది. అలాంటిది పెళ్లి కొడుకు ఇంకా రాకపోతే ఎలా? ఎక్కడున్నాడు? ఫోన్ చేశాను అల్లుడు గారు, దారిలో ఉన్నాడంట, వచ్చేస్తూ ఉంటాడు. అలాగా, సరే అల్లుడు గారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. నువ్వు పద. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सरलचंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनारविंदा सूर्याय दक्षाध्वरनाशनाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिवाय नमः। वशिष्ठकुम्भोद्भव गौतमार्यामीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यमपठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमन्ति ऋषयो देवा नमन्ति अप्सरसाङ्गणाः नरा नमन्ति देवेश नकाराय नमो नमः महादेवं मानं महाध्यायपरायणं महापापहरं दैवं मकाराय नमो नमः। अम्मा టైం అవుతోంది, తొందరగా పెళ్లి కొడుకుని కూడా రమ్మని చెప్పండి. ఇంకా పెళ్లి కొడుకు రాలేదు పంతులు గారు. అవతల ముహూర్తానికి టైం అవుతుంటే ఇంకా పెళ్లి కొడుకు రాకపోవడం ఏంటమ్మా? అత్తయ్య గారండి, ఒకసారి పార్థు గారికి ఫోన్ చేయండి, ఎక్కడున్నారో తెలుస్తుంది. అలాగేనమ్మా. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. స్విచ్ ఆఫ్ అని వస్తోందా? అమ్మా, కరెక్ట్ గా ముహూర్తానికి ఇంకో అరగంట టైం మాత్రమే ఉంది. ఈ అరగంటలో పెళ్లి కొడుకు కనుక రాకపోతే ఈ నిశ్చితార్థం జరగదు. వస్తున్నాను అమూల్య, ఇంకో 10 నిమిషాల్లో ఇంటికొచ్చేస్తున్నాను. నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అని మనసు తహతహలాడుతుంది. ఇదేంటి కారు కడ్డంగా పావు నిలబడిందంటే? హార్న్ కొట్టిన పక్కకు జరగట్లేదా?
కూడా రావడం లేదేంటి? సడన్గా ఎలా జరిగిందేంటి? అత్తయ్య గారండి, పార్థు గారు కరెక్ట్ టైంకి రాకపోతే ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది. ఇప్పుడెలా అండి? అదే అర్థం కావడం లేదా మూల్య? శ్రీశైలం నుండి ఇక్కడికి రావడానికి 5 గంటలు పడుతుంది. ఆల్రెడీ ఈ టైంకి వచ్చేయాలి. ఇంకా పార్థు ఎందుకు రాలేదో ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు పార్థుభావ రాకుంటే ఇక్కడ ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది. తర్వాత పార్థుభావ అమూల్యలు తమ మనసు మార్చుకుని ఒక్కటయ్యే అవకాశముంది. ఎలాగైనా తను ఇప్పుడే రాకుండా చూడు స్వామి. పాము అలాగే బొమ్మలా గడ్డంగా ఉంది. పాము పక్క నుంచి కారు పోనిస్తానా? కారు కూడా స్టార్ట్ కావడం లేదేంటి? అసలు ఏమైంది కార్కి? త్రిపుర, చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు గాని పార్థు రాలేదంటే ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది. మన ప్లాన్ అంతా గంగపాలవుతుంది. నువ్వేం టెన్షన్ పడక ఐశ్వర్య, నా తమ్ముడు వస్తాడులే. నా పురోహితంలో ఎన్నో పెళ్లిళ్లు చేశాను. భార్య పక్కనుండగా ఇంకో భార్యని తీసుకురావడం నన్ను సంభ్రమాచార్యానికి గురి చేస్తుంది. అయినా నాకు ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. అమ్మా, ఇంకో 15 నిమిషాల టైం మాత్రమే ఉంది. ఆ టైం లోపల పెళ్లి కొడుకు రావాలి, లేదంటే ఈ నిశ్చితార్థం జరగదు. దగ్గరుండి నిశ్చితార్థం జరిపిస్తున్నాను. ఇప్పుడు పార్థు గారు రాకపోతే అందరి ముందు అత్తయ్య గారు మావయ్య గారు అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది. అది చూసి నేను తట్టుకోలేను. పార్థు గారు ఎక్కడున్నా ఏ ఆటంకం లేకుండా త్వరగా ఇంటికొచ్చేలా చూడు తల్లి. లేదంటే నా వల్ల ఈ కుటుంబానికి ఇంత అవమానం జరిగాక నేను బ్రతకడం కూడా అనవసరం. నాగప్ప, అక్కడ అమ్మ కన్నీళ్లు కారుస్తుంది. జగన్మాత కన్నీళ్లు కార్చడం అంత మంచిది కాదు. అమ్మ నిర్ణయం చివరికి ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ముందు నువ్వు అడ్డు తప్పుకో, పార్థుని అక్కడ నుంచి వెళ్ళనివ్వు.
ఇదేంటి చాలా ఆశ్చర్యంగా ఉందే. పావు నా కారుకి అడ్డంగా ఉన్నంత వరకు డోర్స్ కూడా ఓపెన్ కాలేదు, కారు స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు పాము వెళ్ళిపోగానే కారు స్టార్ట్ అయింది, డోర్ ఓపెన్ అయింది. సరేలే, ముందు నేను అర్జెంటుగా అమూల్యం చూడాలి. అదిగో పార్థు వచ్చేసాడు. ఏంటి ఏదో ఫంక్షన్ చేస్తున్నట్టున్నారు? ఐశ్వర్య పెళ్లి కూతురు గెటప్లో ఉందేంటి? ఏంటిదంతా? పార్థు, అక్కడే ఆగిపోయావేంట్రా? రా. పార్థు గారు. అమూల్య, ఏంటిదంతా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? చెప్పమూల్య, సమాధానం చెప్పు. అసలేం జరుగుతుంది ఇక్కడ? అది నిశ్చితార్థం పార్థు గారు. నిశ్చితార్థమా? అర్థమైందా మూల్య? అర్థమైందే. ఐశ్వర్య, నువ్వింత ఈజీగా నిశ్చితార్థానికి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఈ నిశ్చితార్థం విషయం పార్థుకి తెలియగానే షాక్ అవుతాడనుకున్నాను, కానీ నన్నిలా షాక్కి గురి చేస్తాడనుకోలేదు. ఏమైనా పార్థు నిశ్చితార్థానికి ఒప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా ఇది? నిశ్చితార్థం అని నాకు ముందే చెప్పొచ్చు కదా. నేనే దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకునేవాడు కదా.
అమూల్య, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఏమైనా ఈ నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు కదా? అవును పార్థు గారు. నాకు తెలుసా అమూల్య, ఏమైనా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఈ విషయంలో నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. బట్ ఒక్క విషయంలో నువ్వు నన్ను క్షమించాలి. ఏ విషయంలో? నీకోసం నీకిష్టమైన సోంపాపిడి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ శుభ సందర్భంలో దీన్ని ఐశ్వర్యకి ఇస్తున్నాను. నువ్వేం ఫీల్ అవ్వకూడదు. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరగకపోతే మరి ఇంకెవరికి జరుగుతుంది? మీకు, ఐశ్వర్య గారికండి.